నేను మిమ్మల్ని ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్నట్ల ముద్రగడ పద్మనాభం యొక్క ఆత్మ శాంతి చేకూరడం కోసం ఓం శాంతి అని ఒక్క కామెంట్ చేయండి. ఆయనకి సపోర్ట్‌గా ఎంతమంది ఉన్నారు యూట్యూబ్‌లో అనేది ఆయన కుటుంబం చూస్తుంది ఈ వీడియోస్. ఆయన కూతురు, ఆయన ఆహ్, భార్య అందరూ కూడా చూస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓం శాంతి ముద్రగడ పద్మనాభం అని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద జరిగిన ఉద్రిక్త సంఘటనలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకి దారితీశాయి. ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన తర్వాత ఆయన కుటుంబంలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రి భౌతిక కాయాన్ని చివరిచూపు చూసుకోవడానికి రావడం, అక్కడ ఆమెకు ఎదురైన చేదు అనుభవం చుట్టూనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. తండ్రి మరణ వార్త విన్న వెంటనే క్రాంతి తన తండ్రిని చూడ్డానికి కిర్లంపూడి బయలుదేరారు. అయితే ఆమె రాకని ముద్రగడ పద్మనాభం భార్య, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఆయన అనుచరులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రాంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి పార్థివ దేహం వద్దకు వెళ్లనిచ్చేది లేదని, కనీసం ఆమెను శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి. క్రాంతిని అడ్డుకోవడానికి వందలాది మంది తరలి రావడంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వాస్తవానికి క్రాంతి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రతిపాడు వద్దనే పోలీసులు ఆమె వాహనాన్ని ఆపారు. అక్కడికి వెళ్లొద్దని పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ క్రాంతి మాత్రం కూతురిగా తన తండ్రి చివరి చూపు చూసుకునే హక్కు తనకుందని పోలీసులతో వాదించారు. తాను ఖచ్చితంగా వెళ్తానని పట్టుబట్టడంతో పోలీసులు చేసేదేమీ లేక ఆమెతో పాటు చాలా తక్కువ మందిని మాత్రమే కిర్లంపూడిలోని ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. క్రాంతి పోలీసుల రక్షణతో ఇంటి వద్దకు చేరుకున్నప్పటికీ అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ముద్రగడ పద్మనాభం అనుచరులు, అభిమానులు ఆమెని లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు ముందే అడ్డుకున్నారు. భార్య, ఇతర కుటుంబ సభ్యులు సైతం ఆమెకు ప్రవేశం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. తన తండ్రిని చూసేందుకు అనుమతించకపోవడంతో క్రాంతి అక్కడే తీవ్రంగా రోదిస్తూ కిందే కూర్చుండిపోయారు. తనని లోపలికి పంపించాలంటూ ఆమె కాసేపు అక్కడ ఉన్న వారితో ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. పరిస్థితి క్రమక్రమంగా చేతులు దాటిపోతూ ఉండడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. క్రాంతిని అక్కడ ఉంచడం క్షేమకరం కాదని భావించి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ మొత్తం గొడవ వెనక ఒక బలమైన కారణం ఉంది. ముద్రగడ పద్మనాభం బతికున్న సమయంలో తన కుమార్తె క్రాంతితో అన్ని బంధాలు తెంచుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇక మీద తన కూతురు కాదని, తన ఆస్తిపాస్తుల్లో గానీ, తన జీవితంలో గానీ ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం సమాజంలో ఎంతో ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చాలా గట్టిగా, కమిటెడ్‌గా ఉంటారనే పేరుంది. అందుకే తను చనిపోయిన తర్వాత కూడా తన శవాన్ని తాకడానికి క్రాంతికి ఎలాంటి హక్కు లేదని, ఆమెను తన దరిదాపుల్లోకి రానివ్వద్దని ఆయన ముందే కుటుంబ సభ్యులకి చెప్పి ఉంచారని కూడా అంటున్నారు. తండ్రి బతికున్నప్పుడు కూతురిగా క్రాంతి కొన్ని పరిధులు దాటి చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు వారి మధ్య ఈ స్థాయి దూరాన్ని పెంచాయి అంటున్నారు కొందరు. ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత కూడా ఆయన తీసుకున్న ఆఖరి నిర్ణయాన్ని గౌరవించాలని, ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడాలని భార్య, పిల్లలు, అనుచరులు భావించారంటున్నారు. అందుకే ఎంతమంది విమర్శించినా సరే సొంత కూతురిని తండ్రి చివరి చూపుకు నోచుకోకుండా కఠినంగా వ్యవహరించారంటున్నారు. రాజకీయ అంశాలు ఎలా ఉన్నా ఒక కూతురిగా తండ్రి శవాన్ని చూసుకోవాలనేటువంటి పరిస్థితి రావడం మాత్రం నిజంగా బాధాకరమనే స్థానికులు అనుకుంటున్నారు.